ఒకసారి నేషనల్ ఇష్యూ కూడా ఒకటి టేకప్ చేసే ప్రయత్నం చేద్దాం. నిన్న ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది నేషనల్ లెవెల్లో. జాతీయ స్థాయిలో ఏదైతే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి ఒకేసారి కలిపి జమిలీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి, అంటే లోక్సభకు అదే రకంగా రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే రకంగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలని చాలా కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు ప్రయత్నాలు చేస్తుంది. కాకపోతే దీనికి సంబంధించి విధి విధానాలను రూపకల్పన చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ నిన్న ఇప్పుడున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదిక సమర్పించింది. అసలు జమిలీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అవకాశాలు ఉన్నాయనే విషయంలో కూడా కొంత చర్చ జరుగుతుంది. ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అన్న వివరాలు కూడా చూడవచ్చు. మనం ఇక్కడ త్వరలో కేంద్ర కేబినెట్ ముందుకు జమిలీ ఎన్నికల కమిటీ నివేదిక, ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సమర్పించిన నివేదిక త్వరలో కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది. దాని ఆధారంగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి కనిపిస్తుంది. ఒకసారి ఈ అంశాన్ని చర్చించే ప్రయత్నం చేద్దాం. రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు మాతో అందుబాటులో ఉన్నారు. గుడ్ మార్నింగ్ పుల్లారావు గారు. గుడ్ మార్నింగ్ అండి. రైట్, వెరీ సారీ టు కెప్ట్ యు ఇన్ వెయిటింగ్ సార్. రైట్, ప్రధానంగా ఈ జమిలీ ఎన్నికలను నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, బీజేపీ కావచ్చు చాలా కృతనిశ్చయంతో ఉంది. ఈ నిర్వహణలో ఎట్లాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది? మెయిన్ థింగ్ ఏమిటంటే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళ allies అందరూ జమిలీ ఎలక్షన్స్కి ఒప్పుకున్నారు. వాళ్ళకి కూడా ఇష్టం. అది ఒక పెద్ద ప్లస్ బీజేపీ. అంటే దాదాపు 300 ఎంపీలు, 315-20 ఎంపీలు కూడా దీనికి ఒప్పుకుంటారు జమిలీ ఎలక్షన్స్. ఇట్లా ముఖ్యం ఏంటంటే ఆ టైమింగ్ ప్రాబ్లం. ఇప్పుడు నవంబర్లో 3 రాష్ట్రాలు వస్తున్నాయి, మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా. అవి మళ్ళీ తర్వాత ఇంకో సంవత్సరం తర్వాత కొన్ని రాష్ట్రాలు వస్తాయి. ఇవన్నీ ఎలా క్లబ్ చేయాలి, అది ప్రాబ్లం. ఇది క్లబ్ చేయాలంటే కొన్ని అసెంబ్లీలకు ఒక సంవత్సరం పెంచాలి. తగ్గిస్తే ఎవరు ఒప్పుకోరు, కోర్టుకి వెళ్ళి తగ్గించారని ఒప్పుకోరు. సో అది వచ్చిన ప్రాబ్లం. ఇవన్నీ ఒక సింక్రనైజ్ ఒక 5 సంవత్సరాల టైంకి తీసుకురావటం ఎలాగా. మొన్న బీజేపీ మహారాష్ట్రలో పరిపాలిస్తుంది, హర్యానాలో పరిపాలిస్తుంది. నిజంగా జమిలీ ఎలక్షన్స్ కావలిస్తే వాళ్ళు డిసాల్వ్ చేసేద్దరు కదా. డిసాల్వ్ చేస్తే 3-4 నెలలు పోదు, కానీ ఆ రిస్క్ తీసుకోలేకపోయారు. ఆ రిస్క్ తీసుకుంటే ఆ 2 రాష్ట్రాల్లో వాళ్ళకి ఇంకా సీట్లు పోతాయని బీజేపీ చేయలేదు. సో ఇప్పుడు వచ్చే ప్రాబ్లం అది. ఇప్పుడు ఎలక్షన్స్ నవంబర్లో పెట్టాలి. మళ్ళీ వచ్చే సంవత్సరం కొన్ని రాష్ట్రాలకు వస్తున్నాయి, బీహార్ అవి వస్తున్నాయి. అవి పొడిగిస్తారా? ఆ పొడిగించవచ్చు 1 year, పెద్ద దాంట్లో ఏం విశేషం లేదు. అది చెయ్యాలి, కొన్ని పొడిగించాలి. తగ్గిస్తే ఎవరు ఒప్పుకోరు. తర్వాత జమిలీ ఎలక్షన్స్ అంటే 1 day నెక్స్ట్ టైంలో అది ఒక 10 సంవత్సరాలు టైం పడుతుంది. మెల్లిగా కొన్ని తగ్గించడం, కొన్ని ఎక్కించడం, అది చేయాలి. అది కూడా ఐడియా ఉన్నది. వాళ్ళు కూడా కోవింద్ కమిటీ కూడా అదేదో హింట్ చేశారు, చెప్పారు. ఒక్కరోజే అన్ని తీసుకురావడం ఇంపాసిబుల్. సో ఆ చట్టం ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి, ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిపోయింది, ఆప్ చేయలేదు. వచ్చే ఎలక్షన్స్ 2021లో ఆ 22 వరకు పోస్ట్పోన్ చేసి కొన్ని రాష్ట్రాలతో కలిపి, మళ్ళీ 23లో వచ్చే ఎలక్షన్స్ 25 వరకు పోస్ట్పోన్ చేసి పార్లమెంట్ ఎలక్షన్స్ చేస్తే అప్పుడు 5-10 సంవత్సరాల్లో జమిలీ అనే దేశం అంతా వస్తాయి. పుల్లారావు గారు, అది ప్రధానంగా అసలు అవసరం ఏమిటి? ఇన్ని రాష్ట్రాలలో ఒక రాజకీయ పరమైన ఒడిదుడుకులకు కారణము? ఎందుకంటే కొన్నింటిని పొడిగించాల్సిన అవసరం ఉంటుంది. పొడిగించినప్పుడు వాళ్ళ అధికారాలు ఉంటాయా, పూర్తి స్థాయి అధికారాలు ఉంటాయా, అక్కడ ప్రభుత్వానికి ఉండవా అన్నది ఒక డౌట్. అదే సందర్భంలో కొన్ని అసెంబ్లీలను ముందే రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. దాని రకంగా కూడా చూసినా కూడా ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పరమైన సంక్షోభం ఎదురయ్యే అవకాశం ఉంది. ఇన్ని కష్ట నష్టాలతో కూడిన జమిలీ ఎన్నికలు అసలు అవసరమా? అలా అవసరం. ఇప్పుడు ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ అవన్నీ 6 నెలలు బట్టి దేశం అంతా ఈ కంపు అంటారా, ఈ హడావుడు అంటారా, ఈ కన్ఫ్యూషన్ అంటారా జరిగింది. మళ్ళీ అక్టోబర్, నవంబర్లో 3 ఇంపార్టెంట్ రాష్ట్రాలు, జార్ఖండ్, హర్యానా, మహారాష్ట్ర, మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అక్కడ జనం అంతా మేలో వేసారు ఓటు, మళ్ళీ అక్టోబర్లో వేయాలి. ఇవన్నీ మేలో అయిపోతే వదిలిపోను కదా. ఆ ఖర్చు, ఆ డిస్ట్రాక్షన్, ఇది దీనికి ఏమనవరంటే ఇంగ్లాండ్ 1947 తర్వాత ఎందుకు పోయింది ఇంగ్లాండ్ ఏదో చిన్న రాష్ట్రంగా అంటే, ఇంగ్లీష్ డిజీజ్. అంటే ఇంగ్లీష్ జబ్బు ఏమిటంటే బై ఎలక్షన్స్ ఎక్కువ ఉంటాయి. 650 ఎన్నో ఎంపీలు ఉంటాయి. ఆ 5 సంవత్సరాల్లో దాదాపు 40-50 బై ఎలక్షన్స్ ఉంటాయి. రిజైన్ చేసేస్తారు. స్కాండల్స్తో చిన్న కంపు వచ్చినా రిజైన్ చేయాలి.
ఇంకా ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ పెట్టి ఆ బై ఎలక్షన్స్ మీదే గవర్నమెంట్ ఫోకస్ అవుతుంది. ఒక రివర్స్ వస్తే గవర్నమెంట్ పోయిందంటారు. సో అలా భారతదేశానికి వచ్చిన అస్తమాన ఎలక్షన్స్ అయితే ఎలాగా? 2 సంవత్సరాలకు ఒకసారి అవునాయి. పూర్తిగా జామిలి పెట్టకపోయినా 2.5 సంవత్సరాలకు ఒకసారి పెట్టినాయి. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ డిసెంబర్లో జరిగిందా, మళ్ళీ మేలో ఇక్కడ ఎలక్షనా? ఆ తెలంగాణకి అప్పుడు గవర్నమెంట్ స్పెషల్గా పెట్టి పర్మిషన్ పాస్ చేయవలసింది. ఆ రోజు మీకు పెంచుతున్నాం 6 నెలలు, మీకు నష్టం ఏంటంటే హ్యాపీగా అందరూ ఒప్పుకుందాం. ఓ రాష్ట్రం అప్పుడు జామిలి అయిపోయింది కదా. ఆ జామిలి అయిపోయాక అది ఎలా మెయింటైన్ చేయాలి, ఒకవేళ మెజారిటీ పోతే గొడవలు వస్తే అవి కూడా ఉన్నాయి పద్ధతి. అది చేయాలి, చాలా అర్జెంట్. మీకు చూస్తున్నారు డిసెంబర్లో అంత తీవ్రమైన ఎలక్షన్ జరిగింది. ఓకే, కాంగ్రెస్ గెలిచారు. ఇప్పుడు మళ్ళీ ఈ ఎలక్షన్ వచ్చింది June 3rd. కాంగ్రెస్ దెబ్బతిన్నది అంటారు, అన్ని ఎంపీలు రాలేదు. మళ్ళీ కన్ఫ్యూషన్ కదా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి చక్కగా 5 సంవత్సరాలు పని చేసుకున్నారు ఎవరైతేనే. ఇప్పుడు మళ్ళీ ఏం చూడాలి, పాపులారిటీ పోయింది అని వచ్చింది కదా. సో ఇది ఇలాంటి పరిపాలనకి చాలా బ్యాడ్. ఇది రాజకీయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. పుల్లారావు గారు, నిరంతరం ఎన్నికలు రాకుండా ఉండాలి, పరిపాలన సక్రమంగా సాగాలి అన్నది చెప్తున్నారు. కానీ జమిలీ ఎన్నికలు జరిగినా కూడా కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలలో స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రావాలన్న గ్యారంటీ లేదు. కొన్ని చోట్ల బొటాబొటి మెజారిటీ ఉండొచ్చు, కొన్ని చోట్ల అసలు హంగ్ అసెంబ్లీలు ఏర్పడవచ్చు, కేంద్రంలో కూడా హంగ్ పార్లమెంట్ ఏర్పడవచ్చు. ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ఏంటి పర్యవసానం? అందుకనే హాఫ్ టైం పెట్టారు. 2.5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్. అప్పుడైతే ఏమవుతాయంటే కొన్ని రాష్ట్రాలు మీరు అన్నట్టుగా గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే 2.5 సంవత్సరాలు ఎలక్షన్స్ పెడతారు, ఆ టైం ఇస్తారు, ఎవరో ఫామ్ చేసుకుంటారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఇదన్నమాట. ఆ యాంటీ డిఫెక్షన్ లాను కూడా అంత పెద్ద మెజారిటీ 33% కావాలి, 66% కావాలి, ఎమ్మెల్యేలు తగ్గించి 10-15% పెడితే గవర్నమెంట్స్ 5 సంవత్సరాలు చేసుకుంటాయి. ఫ్లెక్సిబిలిటీ లేకుండా చేశారు ప్రజాస్వామ్యంలో. అసలు ఎమ్మెల్యేకి వాల్యూ లేకుండా చేశారు, ఎంపీకి వాల్యూ లేకుండా చేశారు. అది మెయిన్ థింగ్. డెమోక్రసీలో వాళ్ళకి ముఖ్యత లేకుండా చేశారు, అదొక ఆస్పెక్ట్. 2.5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్. ఏ రాష్ట్రాలు వచ్చినా 2.5 సంవత్సరాలు ఆగాలి, మళ్ళీ 2.5 సంవత్సరాలు. బై ఎలక్షన్స్ వస్తే ఉదాహరణ చెప్తున్నా, కాంగ్రెస్ ఒక ఎమ్మెల్యే మరణిస్తాడు, న్యాచురల్ కాజెస్, ఎవరు చంపేయలేరు, మర్డరు, అన్సస్పిషియస్ అంటే అనుమానం ఉన్న చావు అయితే బై ఎలక్షన్ పెట్టాలి. న్యాచురల్ డెత్ అయితే కాంగ్రెస్ పార్టీ నువ్వు రికమెండ్ చేసుకో ఆ సీట్ కంటే. చాలా దేశాల్లో ఉన్నాయి, ఎవరు చచ్చిపోయారని బై ఎలక్షన్ పెడతారు, 5 సార్లు ఆ సీట్లు చచ్చిపోతే. అది అవన్నీ చిన్న చిన్న పనులు చేసి అందరూ ఒప్పుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఒప్పుకోరు? గవర్నమెంట్లో ఉన్నారు, ఎవరినైనా మరణిస్తే నువ్వు అపాయింట్ చేసుకో, తప్పదు. అది ఆల్రెడీ మెజారిటీ ఉన్నది, ఇంకో ఎమ్మెల్యే కలిసి వస్తాడు. ఆ ఎలక్షన్ 2.5 సంవత్సరాలు పెడతారు. హాఫ్ టైం చేయాలి. చేయకపోతే ఇది పర్ఫెక్చువల్గా ఇంక ఎలక్షన్సే దేశంలో ఉన్నాయి. దేశం ఎలక్షన్స్ కోసమే ఉన్నట్టుగా ఉంటుంది. పాకిస్తాన్ అనేది పాకిస్తాన్ సైన్యం కోసం పుట్టిన అంటున్నారు, భారతదేశం ఎలక్షన్ కోసం చేయటానికి ఊరుకునే 24 గంటలు ఎలక్షన్స్. రైట్. థ్యాంక్ యూ పుల్లారావు గారు ఫర్ జాయినింగ్ మీ ఆన్ దిస్ హెడ్లైన్స్ షో. ఓవరాల్గా జాతీయ స్థాయిలో జమిలీ అంశం మరోసారి చర్చకొస్తున్న పరిస్థితి. ఈ విషయంలో కేంద్ర కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.